ఓం నమ శివాయ. అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఈ రోజు అంత ప్రత్యేకం ఎందుకో ఈ కథలో తెలుసుకుందాం. మొదటి కథ ప్రకారం ఒకసారి బ్రహ్మ విష్ణువుల మధ్య సృష్టికి మూలం ఎవరనేది వివాదం వచ్చింది. అప్పుడే ఆకాశాన్ని చీల్చుకుంటూ అంతులేని అగ్నిలింగం వెలిసింది. దానికి మొదలు లేదు, చివరు లేదు. బ్రహ్మ పైకి వెళ్ళి చివరిని చూడాలని ప్రయత్నించాడు. విష్ణువు క్రిందకు వెళ్ళి మొదలు కొనుక్కోవాలని ప్రయత్నించాడు. కానీ ఎవరికీ సాధ్యం కాలేదు. అప్పుడే శివుడు లింగ రూపంలో ప్రత్యక్షమయ్యాడు. శివుడే ఆదియు అంతము లేని పరంశక్తిని దేవతలందరూ భావించారు. మరో కథ ప్రకారం మహాశివరాత్రి రోజు శివుడు పార్వతీదేవిని వివాహం చేసుకున్నాడు. అందుకే మహాశివరాత్రి రోజు భార్యాభర్తలు సుఖ దాంపత్యం కోసం శివపార్వతులను పూజిస్తారు. ఇంకో కథనం ప్రకారం సముద్రమథనం సమయంలో భయంకరమైన ఒక విషయం బయటపడింది. ఆ విషయం భూమిని నాశనం చేయబోతుండగా ప్రపంచాన్ని కాపాడేందుకు శివుడు ఆ విషయాన్ని తాగాడు. అది కంఠంలో నిలిచిపోవడం వల్ల శివుడు నీలకంఠుడయ్యాడు. శివుడికి ఆ విష ప్రభావం వల్ల శరీరం అంతా మంటగా ఉంటే అది చూసిన దేవతలు ఆ రాత్రంతా భక్తి పాటలతో భజనలతో జాగారం చేస్తారు. ఆ త్యాగాన్ని గుర్తు చేసుకునే రోజే మహాశివరాత్రిగా జరుపుకుంటాము. వీడియో చూసినందుకు ధన్యవాదాలు. మీకు ఈ సమాచారం నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ వీడియోలో కలుద్దాం.